నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. బిగ్ బాస్ సీజన్ 9 తెలుగుని ఆపేయాలంటూ కొంతమంది బంజారా హిల్స్లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీని పర్యవసానం ఎలా ఉంటుంది? నిజంగా మొన్న కర్ణాటక అంటే కన్నడ బిగ్ బాస్ను కూడా బ్యాన్ చేయడం జరిగింది, స్టాప్ చేశారు. అయితే ఇప్పుడు తెలుగుకి కూడా ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే దీని వెనక అసలు కారణం ఏంటనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో అట్లా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళకి ఏమైందేమో, ఏ మనోభావాలు దెబ్బతిన్నాయో, అసాంఘిక కార్యకలాపాలు లోపల జరుగుతున్నాయని ఫీల్ అయ్యారని కొంతమంది చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ కంప్లైంట్ అయితే ఇచ్చారు. ప్రధాన కారణం దువ్వెల మాధురి అని కూడా వినిపిస్తూ ఉంది. ఓకే, పక్కన పెడితే అసలు ఏంటి, అసలు బిగ్ బాస్ని ఎందుకు ఆపాలనుకుంటున్నారు? కన్నడ బిగ్ బాస్ అంటావా, పర్యావరణ కాలుష్యం అనే ఒక అంశం మీద ఆధారపడి దానికి సీరియస్గా నోటీసులు ఇచ్చేసి ఆపేశారు. తర్వాత దాన్ని వాళ్ళు పునరుద్ధరించుకున్నారు. అదొక పాఠం లాంటిది. ఎక్కడైనా సరే మనం ఎవరైనా సరే టెంపరీగా ఒక దగ్గరికి వెళ్తున్నాం అంతెందుకు, చాలా సింపుల్గా పొలంలో బోరు పడితే కూడా అక్కడ ఫెస్టివల్ చేసుకుంటాం, లేదా భూమి పూజ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక టెంట్ వేసి ఏదో సెలబ్రేట్ చేసుకుంటాం. ప్లేట్లు గ్లాసులు ఎట్లా పడితే అట్లా పడేయకుండా, వాటర్ గిటర్ ఎటు పడితే అటు పోగొట్టకుండా, అంటే నీట్గా ఉండాలి అనేది అంశం. దీని ద్వారా నేర్చుకోవాలి. అంటే టెంపరీ సెటప్స్ కదా ఎక్కడైనా సరే. ఈవెన్ ఈ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి రోడ్డు మీద, అంతవరకు వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళైనా సరే అక్కడ చెత్త పడేసి పోకుండా టెంపరీ సెటప్స్, ఒక 10 మంది వచ్చి ఉంటున్నారు, తింటున్నారు, వాటర్ యూజ్ చేస్తున్నారు, బాత్రూమ్స్ యూజ్ చేస్తున్నారు అన్నప్పుడు వాటికంటూ ఆ వెసులుబాటు ఉంటేనే వాడుకోవాలి, లేదు అంటే వాటి టచ్ చేయకూడదు ఆ ఏరియాని అనేది అక్కడ నేర్చుకున్నాం. నిజంగా చాలా బాగుంది. ఇక తెలుగు బిగ్ బాస్ అంటావా, ఎవరో అడ్రస్ లేని వాళ్ళు వచ్చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఎందుకు బాబు అడ్రస్ లేని వాళ్ళు మీరు ఎందుకు కంప్లైంట్ చేశారంటే వాళ్ళకి అడ్రస్ కోసం. అట్లాగే ఉంది ఇప్పుడు షో వల్ల. అదేంటిది, వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే అశ్లీలత, అసభ్యత, మహిళా సంఘాలను వచ్చి ఏదో చేస్తాం, ఇంకేదో చేస్తాం, ముట్టడి చేస్తాం, కట్టడి చేస్తాం. ఎవడు ఏ షోని ఏమీ చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ బిగ్ బాస్ షో అయితే ఎవడు ఏమనలేడు. గతంలో కూడా ఎవడెవడెవడో అడ్డదిడ్డంగా వాగిన వాళ్ళు ఉన్నారు. దాన్ని బ్రోతల్ హౌస్ అని, అదని, ఇదని చెప్పు తీసుకుదాన్ని నట్టు చెప్పాము సమాధానం. అందరూ అలాగే చెప్పారు, సమాజం అంతా చెప్పింది. నువ్వు ఒక బస్లో ట్రావెల్ చేస్తున్నావు, నువ్వు ఒక సీట్ బుక్ చేసి నీ పక్కన లేడీ సీట్ ఉంది, ఏం చేస్తావు? ట్రావెల్ చేయాలి కదా, పద్ధతిగా ట్రావెల్ చేయాలి. ఏమైనా పొరపాటున చెయ్యో కాలో తగిలించి ఏమైనా వెకిలి వేషాలు వేస్తే రియాక్షన్ కూడా అలాగే ఉంటుంది. ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నావు, నీ బెర్త్ పక్కన లేడీ బెర్త్ వచ్చింది, లేదా నువ్వు పై బెర్త్లో ఉన్నావు, కింద లేడీ బెర్త్ ఉంది, పాప ఆవిడకు తెలియకుండా అలా పడుకుంది, ఒళ్ళు కనపడుతుంది, ఏం చేస్తావు? హీ అని చూసేవాళ్ళు ఉంటారు, అమ్మ కొంచెం పద్ధతిగా పడుకో అని చెప్పేవాళ్ళు ఉంటారు, లేదా మనకు తెలిసిన వాళ్ళు అమ్మ కొంచెం అమ్మది కనిపిస్తుంది చూడండి అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందరు రకాల మనుషులు ఉంటారు. బస్సులు, ట్రైన్లు అట్లయితే బస్సులని బ్యాన్ చేయాలి, ట్రైన్లని బ్యాన్ చేయాలి, అంతే కదా. ఇప్పుడు మెట్రో ఉంది, బీభత్సంగా ఎక్కేస్తున్నారు, అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కిచ్చేస్తున్నావు నువ్వు. వీడు ఆమెకి తగులుతున్నాడు, ఆమె వీడికి తగులుతుంది. బస్సులు అంతే. బిగ్ బాస్ హౌస్లో 20 మందిని పంపిస్తారు. అదొక పెద్ద హౌస్, అది ఇరుకు గది కాదు, చీకటి గది అంతకంటే కాదు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్, అసలు మనం ఎలా చెప్పాలి, కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి వెళ్ళినట్టు, లేదా ఇక్కడ మంతెన సత్యనారాయణ ఆశ్రమం ఉందా అక్కడికి వెళ్ళినట్టు అంతే. ఇంకా చెప్పాలి అంటే మీరు స్విమ్మింగ్ పూల్కి వెళ్తారు క్లాసెస్కి, అక్కడ అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు. స్విమ్మింగ్ నిండుగా కంచిపట్టు చీర కట్టుకొని వాళ్ళు చేయరు, హెవీ గాగ్రా చోలి వేసుకొని చేయరు. సీరియస్లీ, వీడైనా సరే పెద్ద షేర్వాణి వేసుకొని, మాన్యవ డ్రెస్ వేసుకొని, అది పెట్టుకొని చేయడు కదా. స్విమ్మింగ్ అంటే ఒక స్విమ్మింగ్ డ్రెస్ ఉంటుంది, ఖచ్చితంగా ఒక సెమీ న్యూ డ్రెస్సే ఉంటుంది. అక్కడ మీరు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్ళి పద్ధతిగా వెళ్తారు, పద్ధతిగా వస్తారు. అంతేగాని అమ్మాయిలతో అబ్బాయిలతో వెకిలి వేషాలు వేయరు నాకు తెలిసినంతవరకు. జిమ్ములు ఉన్నాయి, యూనిసెక్స్ జిమ్స్ ఉన్నాయి. కొంచెం ఒళ్ళు కనబడే లాంటి బట్టలతోనే అమ్మాయిలు వ్యాయామం చేస్తారు, అబ్బాయిలు చేస్తారు. సెలూన్స్ ఉన్నాయి, యూనిసెక్స్ సెలూన్స్ ఉన్నాయి. నీ పక్కనే అమ్మాయి ఫేషియల్ చేసేటప్పుడు మొత్తం ఇక్కడ వరకు టవల్ పెట్టేసి చేస్తారు, అక్కడ వాళ్ళకి కటింగ్లు అవి ఇవి అలాగే చేస్తారు. నెక్స్ట్ ఇంకా బోల్డ్, ఒకటి కాదు రెండు కాదు చెప్పుకోవాలి అంటే
నీకు అభ్యంతరం ఉంది, ఇవన్నిటి మీద అభ్యంతరం ఉండాలి. బిగ్ బాస్ హౌస్ మీదనే ఎందుకు నీకు అభ్యంతరం వచ్చింది? అంటే నీకు ఒక అడ్రస్ కోసం ఆ అడ్రస్ని టార్గెట్ చేసావు. అంటే ఇప్పుడు మీరు అన్ని చెప్పిన ఎగ్జాంపుల్స్ కొంత పరిమితికి మాత్రమే, అంటే కొంతమంది దృష్టిలో ఇప్పుడు ఒక మహా అయితే మీరు అందాక బస్ ఎగ్జాంపుల్, ఈ స్పా ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ ఏ ఎగ్జాంపుల్ తీసుకున్నా మీరు చెప్పింది అది కొంతమంది దృష్టికి మాత్రమే పడుతుంది. బట్ బిగ్ బాస్ అనేది మాత్రం కొన్ని లక్షల మందికి, కోట్ల మందికి చేరువవుతుంది టెలివిజన్ త్రూ. అదే మళ్ళీ అక్కడికే వస్తున్నా. ఈ బస్ జర్నీలు, ఈ ట్రైన్ జర్నీలు అనేవి రోజు జరిగేవే, ప్రతిరోజు జరిగేవే. మండే టు సాటర్డే ఉద్యోగాలు ఉన్న వాళ్ళకైతే ప్రతిరోజు మెట్రోలో ఎంఎంటీఎస్ రోజు వెళ్ళేవే, బస్సులు రోజు వెళ్ళేవే. బిగ్ బాస్ సంవత్సరానికి ఒకసారి వస్తుంది, మహా అయితే 3 నెలలు ఉంటుంది. మొదటి రోజు ఉన్న సంత అంతా లాస్ట్ వరకు ఉండరు, ఒక్కొక్కరు పోతా 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 5 4 మిగులుతారు లాస్ట్కి. సగం నెల 45 రోజులు అయితే సగం మందే ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే బిగ్ బాస్ని టార్గెట్ చేయడం అంటే, నువ్వు అన్నావు కదా కొన్ని కోట్ల మందికి చేరువవుతుందని, ఆ కోట్ల మందికి చేరువయ్యేదాన్ని టార్గెట్ చేస్తేనే కదా నేను కూడా కొన్ని కోట్ల మందికి చేరువవుతా. అందుకు అడ్రస్ లేని వాళ్ళు చేసే పని ఇది, వాళ్ళకి అడ్రస్ కోసం. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు అనగానే మనం ఏం చేస్తాం, ఇట్లా బయట ఫుటేజ్ ఏం లేదు, మోస్ట్లీ అన్ని లైవ్ ఛానళ్ళు పిలిచేస్తాయి, రండి కూర్చోండి, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు మీరు, అసలు మా ఏందంటే అని ఏదో చెప్తా ఉంటారు. దేంట్లో కూడా ఒకటి ఉండదు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్లు ఏంటి ఒక్కటి చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటంటే ఒకటి, దివ్యల మాధురి గారు దువ్వాడ శ్రీనివాస్ గారికి ఉన్న సంబంధం అనేది అది సమాజం యాక్సెప్ట్ చేయదగింది కాదు, అయినా కూడా ఆవిడ తీసుకొచ్చారు. అలేఖ్య చిట్టి పికిల్స్ ఆవిడ ఏంటంటే విపరీతమైన నెగిటివిటీ, అంటే జనాల నుంచి నెగిటివిటీ త్రూ అయినటువంటి సెలబ్రిటీస్ని లోపలికి తీసుకొచ్చేది ఏంటి అనేది వాళ్ళ. ఇప్పుడు జనాల త్రూ నెగిటివిటీ మూటగట్టుకుంటే అమ్మాయి నెగిటివా? మీరు వేసిన ముద్ర అదేనా? వాళ్ళ అదే జనాల నుంచి నెగిటివిటీ మూట కట్టుకుంది. ఆ అమ్మాయి నిజంగా నెగిటివా పాజిటివా తేల్చుకోవడానికి ఒక ప్లాట్ఫామ్కి వచ్చింది అవునా? ఇప్పుడు జనాల నుంచి నెగిటివిటీ మూట కట్టుకుంటే అవి నెగిటివే. నువ్వు నెగిటివ్గా కామెంట్ పెడితే వాళ్ళు నెగిటివ్, నువ్వెవరు డిసైడ్ చేయడానికి వాళ్ళు నెగిటివ్ అని? దివ్యల మాదిరి నెగిటివ్ అని, వాళ్ళ బంధం మేము యాక్సెప్ట్ చేయమని మీరెవరు చెప్పడానికి? సుప్రీంకోర్టే చెప్పింది అలా తిరగడంలో తప్పు లేదని. మరి వీడెవడు చెప్పడానికి? ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ప్రాబ్లం ఏంటి? వాళ్ళిద్దరు బాగున్నప్పుడు వీళ్ళకేంటి? అండ్ నెక్స్ట్ వాళ్ళందరూ బయట ఉన్నప్పుడు కలిసి గుడ్ల గోపురాలకు వెళ్ళినప్పుడు, కలిసి ఒక వ్యాపారం పెట్టినప్పుడు ఏం చేశారు వీళ్ళంతా? బిగ్ బాస్కి వెళ్తేనే ప్రాబ్లం ఏంటి? మళ్ళీ అది కూడా అక్కడ నుంచి కూడా వాళ్ళ రీల్స్ వైరల్ అయ్యాయి. పైగా ఇక్కడ ఆయన లేను కూడా, అదే ఆయన లేడు కదా, ఆయనతో కలిసి తిరిగేటప్పుడే ప్రాబ్లం లేదు, ఆయన లేనప్పుడు ఈ ఒంటరిగా ఉన్నప్పుడు ఎందుకు ప్రాబ్లం? అంటే అదే ఓకే, ఇప్పుడు ఆవిడ ఏదైతే ఎలా ఫేమస్ అయింది అనేది కూడా వాళ్ళు కన్సిడర్ చేయాలి. ఇంకా చెప్పాలంటే ఈ అడ్రస్ లేని వాళ్ళ గురించి మనం మాట్లాడి కూడా ఇంకో అడ్రస్ ఇచ్చినట్టే ఉంది. వాళ్ళకి కావాల్సిన మైలేజ్ కూడా అదే. బిగ్ బాస్ హౌస్ని టార్గెట్ చేసి అసలు హౌస్ గురించి ఎవరికేం తెలుసు అని చాలా మైండ్ డెవలప్ అవుతుంది. అసలు అక్కడికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అయ్యో పాపం, నాకు మొన్న ఒక పిల్లి ఎవరిదో ఇంటర్వ్యూ చూసా, నేను కొంచెం ట్రై చేస్తున్నానండి, ఒకసారి పిలిచారు, అక్కడికి వెళ్తే కొంచెం ఫేమ్ అవుతామేమో, మాకు మేము ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది అని. అంటే దట్ ఈస్ ద ఓన్లీ రియాలిటీ షో, నువ్వు ఏంటనేది చూపించడానికి. అదే రియాలిటీ షోలో నిజంగా మంచి మనుషులు కూడా వీళ్ళు ఇది అని ముద్రేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు పాపం. ఏది మన తేజు, భాను, ఇట్లా కొంతమంది వాళ్ళ క్యారెక్టర్లను బ్యాడ్ చేసుకొని వచ్చారు పాపం. బయట ఇంకోలాగా ఉంటాయి. తనీష్ కానీ లేకపోతే ఇంకొంతమంది ఉన్నారు చాలామంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, అట్లా వాట్ ఎవర్. బట్ ఇప్పుడు మనం ఎంత బిగ్ బాస్ గురించి ఒక టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నామే తప్ప నాకు ఇప్పటికీ కూడా ఇంట్రెస్ట్ లేదు. అనవసరంగా ఎవడో అడ్రస్ లేని వాళ్ళు ఏదో చేశారు, దానికి మనం ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని నాకు అనిపించట్లా మనస్ఫూర్తిగా. అండ్ ఎవడు కూడా ఆ షోని ఏమీ చేయలేడు, అది మాత్రం నిజం. ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఎందుకంటే అది సక్సెస్ఫుల్గా ఇప్పటికి 10 seasons రన్ అయింది. ఒక ఓటీటీ, ఒక 9 మెయిన్ అన్నీ కలుపుకుంటే. సచ్ ఏ బ్యూటిఫుల్ షో అది. ఇంకా నేను అన్ని లాంగ్వేజెస్లో ఇంకా అన్ని లాంగ్వేజ్లో రావాలి ఇలాంటి షోస్ వస్తేనే చాలామందికి ఐ మీన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ స్పాన్సర్స్, అదొక మంచి వ్యాపారం అది. వీళ్ళని నమ్ముకొని ఇప్పుడు నాగార్జున యాడ్స్ ఉంటాయా, వాళ్ళందరికీ బ్రాండ్ ప్రమోషన్స్ అవుతాయి, ఛానల్కి కూడా ఒక మైలేజ్ వస్తుంది, చూసే వాళ్ళకి ఎంటర్టైన్ అయ్యే వాళ్ళకి లేదు ప్రాబ్లము. అండ్ సరే ఇంకొకటి, అక్కడ ఒక అమ్మాయి కూర్చొని అశ్లీలంగా ఏమైనా ప్రవర్తించితే తప్పు. నెక్స్ట్ ఇంకెవరినన్నా ఒక అమ్మాయిని ఎవడన్నా కావాలని తాకరానికి చోట తాకితే తప్పు.
సంథింగ్ ఇట్లాంటి ఏమన్నా మనకి అభ్యంతరకరమైనవి, లేదా ఎవరైనా అమ్మాయి స్నానం చేసేటప్పుడు లేకపోతే ఇంకేమైనా చేసేటప్పుడు కెమెరాలు పెట్టి క్లోజ్ చేసి నీకు చూపిస్తే తప్పు, అలాంటివి ఏం లేవు కదా. మరి ఇట్లా ఎలా తప్పు అవుతుంది ఆ షో? ఏంటి ప్రాబ్లం ఏంటి వాళ్ళకి? అండ్ నెక్స్ట్ ఇవి ఎప్పుడైతే బయట యూనిసెక్స్ పార్లర్స్ కానీ యూనిసెక్స్ జిమ్స్ కానీ అంటే ఇట్లా ఈవెన్ యూనిసెక్స్ మన స్విమ్మింగ్ పూల్స్ కానీ వీటన్నిటి మీద దృష్టి పడితే, అంటే నిజంగా వీళ్ళు సామాజికవేత్తలు ఇవి చాలా తప్పులు అనేవాడైతే ఫస్ట్ వీటన్నిటి చుట్టూ తిరిగి రాసుకోండి. అంటే మీ పని అదే కదా, ఇది ఈజీగా టార్గెట్ అవుతుంది కదా అని చెప్పేసి సింపుల్గా వెళ్ళి జూబ్లీ హిల్స్లో కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ అంటే ఓకే, కంప్లైంట్ ఇచ్చారు. నువ్వు నేను వెళ్ళినా కూడా ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకుంటారు. అంటే కంప్లైంట్కి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏదైనా ఉండి చెప్పాలి. మనోభావం అనేది ఇట్స్ నాట్ అంటే కోర్టు పరిధిలో కూడా దాన్ని తీసుకోరు కదా. మనోభావం గురించి మాట్లాడతావా? నువ్వు మనిషివి అనే ఒక సర్టిఫికేట్ నాకు ఇవ్వు. నువ్వు మనిషి అనే సర్టిఫికేట్ నాకు ఇస్తే నీకు మనసు ఉందని, దానికి ఒక భావం ఉందని, అది పాపం ఏదో మొత్తం చిట్లిపోయిందని నేను నమ్ముతా మానసికంగా. నీ మనోభావం దెబ్బతినిందో, ఎవరికైనా దెబ్బతింటాయి మనోభావాలు. మనిషి అని ఒక సర్టిఫికేట్ ఇవ్వు నాకు. చూస్తే కనబడట్లేదా? నో నువ్వు మనిషి పరిపూర్ణ 360 degreesలో వీడు మనిషి అని, వీడు మైండ్ బాగుందని, వీడు మంచోడని ఒక సర్టిఫికేట్ ఇవ్వు. మనిషి అనే సర్టిఫికేట్ ఎవడైతే పట్టుకొస్తాడో వాడికే ఒక మనసు ఉంటుంది. ఆ మనసుకి మనోభావం అనేది ఒకవేళ దెబ్బతింటే మళ్ళీ మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏ మోతాదులో అది దెబ్బతినిందో ఆ పర్సంటేజ్, ఆ లిస్టు అవన్నీ మెన్షన్ చేసుకొని రండి. అప్పుడు పరిశీలనలోకి తీసుకొని ఓహో ఈ షో చూసినంత మాత్రం వీడి మీద ఇన్ని రకాలుగా చిట్లిపోయిందా అని చెప్పేసి తీసుకుందాం. అంతే, కంప్లైంట్లు ఎవడన్నా పెట్టొచ్చు. అదే, బట్ పోలీసులు కూడా ఐ థింక్ అదే. నేను ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళి నరేంద్ర మోడీ మీద కంప్లైంట్ పెడతాందా? నువ్వు శ్రీశైలం ఈ రూట్లో వెళ్ళావు, ఆ రూట్లో ఎందుకు వెళ్ళలేరు, నా మనోభావం దెబ్బతినిందని అంటే తీసుకోవడానికి కూడా పోలీసులు కొంచెం అంటే లేదు కంప్లైంట్స్ తీసుకోవాలి. పోలీస్ అంటే నేను ఇప్పుడు నీ కంప్లైంట్ తీసుకొని అనకూడదు. తెలంగాణలో నడిచేది ఫ్రెండ్లీ పోలీస్. ఎవరు వచ్చినా వాళ్ళ ప్రతి పౌరుడికి వాడి గోస చెప్పుకునే సౌలభ్యం ఉంది, రైట్ ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, నువ్వు నీకు నచ్చింది చెప్పుకోవచ్చు, నాకు ఇలా అయిందని నువ్వు వివరించుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు, నీ ఇష్టం. దానంత మాత్రం దానికి ఒక వెయిటేజ్ ఉందని కాదు అర్థం. అలా రైట్. మొత్తానికైతే ఆపే అవకాశం లేదు కన్నడలాగా. అదే అసలు వీళ్ళ గురించి పట్టించుకోవడం మానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా షో చూడండి. కావాలంటే ఈ షో తర్వాత ఈ 105 days కదా, ఇంకో 3 నెలలు కొనసాగింది. అంటే మొన్న సృష్టి వర్మ టైంలో కూడా ఎవరో అమ్మాయి తన థ్రెడ్స్ అనే ఇన్స్టాగ్రామ్ రిలేటెడ్ ఉండే దాంట్లో తన ఏదో ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి నీచంగా మాట్లాడేదని గుంటూరు చెందిన ఎన్ఎస్యుఐ లీడర్ ఒక అతను గట్టిగా నినాదం చేసి బిగ్ బాస్ను ముట్టడిస్తాం, బిగ్ బాస్ను క్లోజ్ చేస్తాం, రక్షకు దిగుతాం. చేస్తావు కాదు, చెయ్యండి, చేసి చూపించు. నీకు అంత దమ్ముంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళే దమ్ము ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి పిలుస్తారు, ప్రతి పౌరుడిని పిలుస్తారు. వాడి హక్కు అది. పెద్ద చిన్న తేడా ఏం లేదు తెలుసా. ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి పోలీస్ స్టేషన్లో మీ చెప్పుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, హ్యాపీగా చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా వింటారు, వాళ్ళ డ్యూటీ కూడా అదే. కోర్టులైనా సరే, జడ్జిలైనా సరే, న్యాయమూర్తులైనా సరే, ఎక్కడికైనా సరే ప్రతి పౌరుడు హ్యాపీగా వెళ్ళి ఆయనకు చెప్పుకోవాల్సింది చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఆ రైట్ ఉంది. అన్నంత మాత్రాన వాడికి వెయిటేజ్ ఉందని కాదు. చేస్తాం అన్నాడు, చేసి చూపించవు, నీకు ఎంత దమ్ము ఉందో అప్పుడు తెలుస్తుంది కదా. ఓకేనా, థ్యాంక్స్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.